క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభా. ఇంకా తండ్రి, కార్యక్రమం ప్రారంభం నుంచి తండ్రి మీరు అధ్యక్షత వహించి తండ్రి నీ పిల్లలుగా నీ సన్నిధానంలో తండ్రి పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాం ప్రభా. ఇదిగో ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మీ విలువైన మాటలు నీ లేఖనాలను పరిశీలన చేస్తుండగా తండ్రి నిలిచి నేను మమ్మల్ని మరుగు చేసి తండ్రి మీరే మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మీ ఆలోచనలను మీ చిత్తము తండ్రి ఏమై ఉన్నదో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మా బ్రతుకుల్లో తండ్రి ఆ మాటలు నింపుకొని వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేస్తారని నమ్మచ్చు. ఈ ప్రార్థన విన్నపంలో మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. మరిటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కన్నతనైన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మందరు కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రతి వారము క్రమం తప్పకుండా ఆయన సన్నిధానంలో కూడుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. మరి సన్నిధిలో ఆయన ప్రాంగణంలోనికి ప్రవేశించిన మరుక్షణమే మన లింకును సజీవ లెక్కలో ఉంచిన దేవునికి ఏం చేయాలి? ప్రమాదాల నుంచి తప్పించిన దేవునికి, ఆరోగ్య విషయాల్లో కృప చూపించిన దేవునికి, ఆహార విషయంలో కృప చూపించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా మనం ప్రయాణం చేసినప్పుడు కింద పడిపోయాం అనుకోండి, ఎవరైనా లేపితే థ్యాంక్స్ అండి జనరల్గా చెప్తాం లేదా? కానీ దేవుని విషయంలో మనం చెబుతున్నామా? అంటే ఇక్కడ ఎవరినో చూసి మన భక్తి జీవితం అనేది కొనసాగించకూడదు, కానీ మనకు మనముగా, అంటే ఎవరికి వారుగా వారి హృదయాలలో దేవుడు అంటే ఆయన వాక్యాన్ని స్థాపించాలనుకున్నాడు. నూతన నిబంధన క్రమం అంటే అర్థం కాక ఈరోజు సమాజంలో ఏమైపోతున్నారంటే దేవుని నుంచి దూరం అయిపోతున్నారండి. అయితే చాలా వరకు మరి వారికి ఎక్కువగా బైబిల్ చదవలేకపోవచ్చు, వారి పనిపాటల వలన, లేదంటే కుటుంబ పోషణ నిమిత్తము ఏదో పని చేసుకోవడానికి వారు వెళ్ళిపోవడం వలన బైబిల్ ఎక్కువగా పరిశోధించే సమయం లేకపోవచ్చు. వారు ప్రార్థన చేసుకుంటారు, ఉదయాన్నే కొన్ని మాటలు చదువుకుంటారు, వారు పని చేసుకుంటారు. ఇలాంటి ఈ తరుణంలో వారు భక్తి జీవితాన్ని కొనసాగిస్తుండగా మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం చూస్తే ఈ వాదోపవాదనలు, లేదంటే ఈ చర్చలు, ఇవన్నీ క్రైస్తవ విశ్వాసాలు పెంచడానికేనంటారా, లేదంటే ఉన్న విశ్వాసాల నుంచి వైదొలిగిపోవడానికి అంటారా? అసలు ఏం చెప్పాలి? దేని గురించి మాట్లాడాలి? అసలు క్రైస్తవుడికి ఉండవలసినది ఏమిటి? అసలు ప్రాముఖ్యంగా ఉండవలసినది ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో అల్టిమేట్గా క్రైస్తవునికి ఉండవలసింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవులు దీనత్వం కలిగి ఉండాలి. క్రైస్తవులు క్షమించేవారుగా ఉండాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితులు కనిపించింది. ఒకరేమో ఛాలెంజ్లు చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. దేనికోసం? అసలు ఏం సాధించడం కొరకు? ఒకసారి మన బ్రతికి జీవితంలో ఒకసారి ఆలోచించి చూడండి. ఈ పరిస్థితుల్లో ఛాలెంజ్ చేసిన ఒక పాపని నేను రక్షించాను. అలా రక్షించిన ఈ పాపని దేవుని మాటలు వినిపింప చేశానా? నా ద్వారా కనీసం ఒక్కరినైనా రక్షించమన్నారు కదా, కనీసం మీకు మీరైనా రక్షింపబడాలని చెప్తున్నారు కదా. అంటే మొదట మనం రక్షణలోకి వచ్చి అగ్నిలో జారిపోతున్న ఒకరినైనా రక్షించాలన్నది దేవుని సంకల్పం. అయితే ఇప్పుడు అలా రక్షింపబడిన వారు దేవుడు సంఘంలోనికి చేరిస్తే చూడండి, ఆ మాట ఉంటుంది, అపోస్తల కార్యాలయాలు 2వ అధ్యాయం చివరి మాట అండి, 47వ వచనం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము ఎవరు చేరుస్తున్నారట? ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో చేర్చుచుండును. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వీరందరినీ సంఘంలో చేర్చేది ఎవరండి? సంఘంలో చేర్చేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ద్వారా సంఘంలోనికి చేర్చబడితే ఏంటి మన ప్రయత్నం ఏమైనా ఉంటుందా? అసలు మనం మాట్లాడితే ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మన మాట వినే అవకాశం ఉందా? అంటే దేవుడు వారి హృదయాలను ఆకర్షించకపోతే ఎవరు మారే ఛాన్సెస్ ఉన్నాయి? యేసుక్రీస్తు ద్వారా సంఘాన్ని స్థాపిస్తే ఇప్పుడు వారు ప్రారంభ శతాబ్దంలో ఏమంటున్నారట? నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, నేను కేఫా వాడును. అసలు ఎవరు పౌలయ్యా? పౌలు ఎవరు? కేఫా ఎవరు? అపోల్లో ఎవరు? మేమందరము ఆయన స్థాపిస్తే దాన్ని కదా మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు అనే బండ మీద కదా మేము కట్టబడ్డాం. అసలు సంఘాన్ని స్థాపించింది ఆయన కదా. అసలు సంఘం కోసం ప్రాణం ఇచ్చింది ఆయన కదా. ప్రేమని దేవుని వారిలో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు క్రొత్తగా ఒకవేళ సంఘంలో చేర్చబడిన వారి విశ్వాసాలు ఏమైపోతాయంటే ఇదిగో దేవుని నుంచి దూరం అయిపోతున్నాయి. ప్రేమని దేవుని వల్ల అయితే మనం ఈ వారం అంటే దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించేద్దాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ప్రారంభ సంఘం ఎలా ఉంది, లేదంటే ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? అంటే ఇశ్రాయేలీలు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా భూమి మీద సమస్త వంశావళులు, భూమి మీద సమస్త మానవాళులు అబ్రహాము నీ ద్వారా ఆశీర్వదింపబడతారు. అంటే అబ్రహాము గారితో దేవుడు ప్రమాణం చేస్తూ ఇప్పుడు నూతన సృష్టిని, నూతన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నారు. ఇది ఈ రాజ్యము క్రీస్తు రాజ్యము. అది ఎప్పుడు ఆయన సంకల్పం అంటే జగత్తి పునాది వేయబడక మునిపే. ప్రేమ దేవుని వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 వచనంలో చూస్తాం. జగత్తి పునాది వేయబడక మునిపే తన చిత్త ప్రకారము తన సంకల్పం చొప్పున తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు యేసుక్రీస్తు ద్వారా మనం పిల్లలుగా కావాలన్నది ఆయన జగత్తు పునాది సంకల్పం అండి. అయితే అలా ఆదాము మొదలుకొని కాలానుకూలంగా ఆయన ప్రకటిస్తూ ఇదో ఈ తరంలోకి వచ్చేసరికి అబ్రహాము నిందారహితుడును నీతిమంతుడిగా ఆయన దృష్టికి కనిపించాడు. అంటే ఇతను విగ్రహారాధన చేస్తున్నప్పుడు కూడా యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో ఇతనికి చెబితే ఇతని ద్వారా నా రాజ్యాన్ని పునాదులు వేయవచ్చు అనేసి దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో పిలుస్తున్నాడో, అబ్రహాము ఇంకో నీవు నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించబోవు దేశానికి రా అని పిలుస్తున్నాడు. అలా పిలుస్తున్నప్పుడు చెబుతున్న మాట ఏంటి? నీ యందు ఆశీర్వదించబడిన వారు అబ్రహాముతో చెప్పగా, అంటే ఎవరు? భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడ్డు. ఏంటి ఈ మాటను వారందరూ విశ్వాసంగా నమ్మారా? ఎవరందరూ? అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది పిల్లలు. మరి ఈ 12 మంది పిల్లలు ఐగుప్తులో ఎలా చూస్తున్నారు ఒకసారి చూడండి. ఆదికాండము వారి నిరీక్షణ 50వ అధ్యాయము చివరి మాటల్లో యేసూపు గారు పిలుస్తూ ఆదికాండము 50వ అధ్యాయం 24వ వచనం. నేను చనిపోవచ్చున్నాను
యోసేపు తన పిల్లలందరినీ అంటే ఇశ్రాయేలు కుమారులందరూ పిలుచుకొని, నేను చనిపోవచున్నాను, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరి యేసేపు అంటే ఇప్పుడు ప్రియమైన దేవుని వారలారా, యేసేపు గారు ఏం చెప్తున్నారండి? మరి మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. అబ్రహాము ఇస్సాకులు యాకోబులతో మాట్లాడిన దేవుడు ఇదిగో ఏం చెప్పాడంటే, ఇక్కడ నుంచి 400 సంవత్సరాలు ఇక్కడ మన బానిసలుగా ఉంటాం, తర్వాత ఇక్కడ నుంచి మనల్ని విడిపిస్తాడు. చూడండి, ఆ మాట కూడా చూడండి. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచ్చాను. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంటే ఇప్పుడు 400 ఏండ్లు ఎక్కడ ఉంటారని చెప్తున్నాడు ఆయన. ఏంటి, 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఇదిగో మన పితరులతో ప్రమాణం చేసిన దేవుడు యోసేపు గారు వీళ్ళందరినీ పిలిచి ఏం చెప్తున్నాడండి? మన పితరులతో ప్రమాణం చేసిన దేవుడు వారందరినీ మనలా ఏం చేస్తారు, మనల్ని ఇక్కడి నుంచి ముందుగానే అబ్రహాంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? 400 ఏండ్లు బానిసలుగా ఉంటారు, బానిసలుగా ఉన్న వీరందరినీ నేను ఏం చేస్తాను, విడిపించి మిక్కిల ఆస్తితో కనాను దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. ఏంటి, తర్వాత యోసేపు గారు చనిపోయిన తర్వాత మరి ఎన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేస్తారంటే, మోషే పుట్టినంత వరకు వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏంటి, ఇదిగో మా దేవుడు మమ్మల్ని విడిపిస్తానన్నాడు. యోసేపు గారు మాతో చెప్పారు, యోసేపు గారి తండ్రి యాకోబు గారు చెప్పారు, యాకోబు గారి తండ్రి ఇస్సాకు గారు చెప్పారు, ఇదిగో అబ్రహాం గారు చెప్పారు, అబ్రహాంతో దేవుడు చెప్పాడు అని వీరందరూ ఏం చేస్తున్నారంటే నిరీక్షణ కలిగి ఉన్నారు. మీ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరచనీయదు. మనం కూడా అట్టి నిరీక్షణ గలవారమే ఉండాలి. మరి వారందరూ ఏదైతే భూభాగానికి చేరుస్తున్నారో అక్కడ చేరారా లేదా? ఎక్కడ చూడండి, యెహోషువ గ్రంథం ఇప్పుడు ఎక్కడ ఆదికాండంలో ప్రమాణం చేసిన దేవుడు, ఆదికాండంలో నీ పితరులు అంటే నీ గర్భవాసాన్ని పుట్టిన వారందరినీ కూడా ఇదిగో అబ్రహాం నిన్ను బట్టి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, వీరిని ఎక్కడికి నేను తీసుకువెళ్తానంటే, ఇది కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే వీరు కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తులు ఉండవలసి వచ్చను. ఎవరు మనకు ఎలా తెలుస్తుందంటే, యోసేపు అన్నలు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నలు, మీరు నన్ను అమ్మేయడం వల్ల ఇక్కడికి నేను రాలేదు, ఇదిగో భవిష్యత్తు కాలంలో కరువు సంభవిస్తుంది కనుక ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని ఆ రోజు అన్నలతో మాట్లాడుతున్నట్టుగా మనం ఆదికాండంలో చూస్తాం. అయితే వీరు యొక్క నిరీక్షణ సిగ్గుపరచలేదు అనడానికి ఒక మాట, మంచి మాట ఉంటుందని చూడండి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 43-44 వచనాలు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 43-44 అధ్యాయాలు వచనాలు. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చిదనని దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను.
అంటే వారికి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశం అంతయు ఆయన ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. అంటే పితరులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ వచ్చి దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించెను. గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు. అంతయు నెరవేర్చెను. ప్రేమని దేవుని వారలారా, చూడండి, ఇప్పుడు వీరు 40 ఏండ్లు అరణ్య ప్రయాణం చేసి వచ్చినప్పటికీ అంటే అనేకమైన కొంతమంది వ్యతిరేకించేటప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యతిరేకించిన వారు ఏమైపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారండి. ఎవరెవరు వ్యతిరేకించారు? కోరాహు కుమారులు వ్యతిరేకించారు. మోషే మీద సనుగుకున్నారు. అలా మరలా సనుక్కోవడం వల్ల ఏంటి, సంహారం దూత వచ్చేసింది. సర్పము చేత వారు చంపబడ్డారు. చూడండి, వ్యభిచరించడం వల్ల, విగ్రహారాధన చేయడం వల్ల 24,000 మంది చనిపోయారు. అంటే ఇలా అరణ్యములో చాలా మంది చనిపోయారు. కానీ ఎవరు చనిపోయారంటే ఎవరైతే దేవుని ఆజ్ఞను పాటించరు, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత, దేవుడు మనల్ని ఎన్నుకున్న తర్వాత, ఇదిగో ఎవరైతే ఆయన నుంచి దూరం అయిపోతారో ఏంటి, వారు గమ్యానికి చేరుకోలేరు. గమ్యానికి చేరుకోవాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఆ నిరీక్షణ ఇశ్రాయేలీని సిగ్గుపరచనివ్వలేదు. చాలా శ్రమలు ఓర్చారు. వాళ్ళు చంపేస్తున్నారు, చిన్నపిల్లలు నీటిలో పడిచేస్తున్నారు. ఏంటి, భయంకరమైన రాజులతో యుద్ధాలు. ఇవన్నీ వారు దాటుకుని ఎక్కడికి వచ్చారట? యెహోవా వారికి చేసిన ప్రమాణం చేసిన దేనిని ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. కనాను దేశంలో ఇశ్రాయేలుని సంతానంతటిని కూడా నేను ఆ దేశంలో ప్రవేశింపజేస్తానని చెప్పారు. అక్కడికి వచ్చారు. ఆయన చేసిన యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలోనూ ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేర్చెను. ఏంటి, ఇప్పుడు కనానుకు వారు వచ్చారు. కనానుకు వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తున్నాడు దేవుడు? మరలా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కనాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు మరలా ఏమైనా వాగ్దానం చేస్తున్నాడా? చేస్తున్నాడా లేదా? ఏం చేస్తా? ఇప్పుడు ఈ పిల్లలందరికీ మరల దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ఇదిగో ఆయన అనాది సంకల్పం ఏంటంటే పరిశుద్ధులను నిర్దోషులను ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యంలో అందరినీ సభ్యులుగా చేర్చాలి. ఆ రాజ్యం ఎలా ఉంటుందట? నీతి న్యాయాలు కలిగి ఉంటుందట. సో ఈ రాజ్యం గురించి అనేక ప్రవచనాలు మనం చూస్తాం. అందులో ఒకటి చదువుతాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతాం. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు. రాబో దినములలో ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు? ఏంటి, ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు? కనాను దేశము అంటే అప్పటికే అశూరు చెర జరిగిపోయింది. యూదులకి లేఖనాలు ఈ మాటలు చెబుతున్నాడండి. అంటే రెహబాము గారు చనిపోయిన తర్వాత, అంటే వీరు ఈ కనాను భూభాగానికి వచ్చిన తర్వాత, ఇదిగో యెహోషువ గారు చనిపోతారు. యెహోషువ చనిపోయిన తర్వాత సుమారుగా 3 అంటే ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు 300 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల చరిత్ర మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల చరిత్ర ఇశ్రాయేలు ఈ కనాను దేశం వచ్చిన తర్వాత చరిత్ర అండి. ఈ 300 సంవత్సరాలు న్యాయాధిపతులు చరిత్ర అయిపోయిన తర్వాత
ఇదిగో మొట్టమొదటిగా సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకుంటాడు, తర్వాత దావీదు మహారాజుని రాజుగా ఎన్నుకుంటాడు, ఆ తర్వాత దావీదు మహారాజు కుమారుడు సొలొమోన్ని రాజుగా ఎన్నుకుంటాడు. అయితే వీరు అంటే సొలొమోను గారు చనిపోయిన తర్వాత రాజ్యము 2 భాగాలు అయిపోతుంది. ఒకటేమో ఉత్తర రాజ్యం గాను, రెండవది దక్షిణ రాజ్యం గాను. అంటే యూదా బెన్యామీను గోత్రము 2 దక్షిణ రాజ్యంలో ఉండిపోతే ఆ పైన 10 ఉత్తర రాజ్యంలో పైన 10 గోత్రాలు కూడా ఉత్తర రాజ్యముగా ఉంటుంది. ఈ ఉత్తర రాజ్యంలో ఉన్నవారు ఎవరూ కూడా దేవుని మాటకు లోబడకపోవడం వలన యెరోబాము మొదలుకొని చివరి రాజు వరకు హోషేయ వరకు ఎవరు దేవుని మాట వినకపోవడం వల్ల వారిని అషూరు చెరకి దేవుడు పంపేస్తాడు. అయితే వారు అషూరు చెరకి పంపించక ముందు దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, మీరు మారండి 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 అని చెప్పాడు, వినలేదు. ఏంటి అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఇదిగో యూదులు కూడా కొంతమంది అలా వినలేనప్పుడు యూదులకు చెప్తున్న ప్రవచనాలు, ఆ ప్రవచనాలలో యిర్మీయా ప్రవక్త ఒకరు. ఏం చెప్తున్నారు? యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలీలుగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదను. అంటే దేవుడు ఇలా ఆజ్ఞిస్తున్నాడు, రాబోయే దినాల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. మరలా ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడండి? నేను రాబోయే దినాల్లో ఏం చేస్తాను? దావీదుకు నీతి చిగురు పుట్టించెదను, దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు రాజై పరిపాలన. ఈ మాట ఎవరి కోసం చెప్పబడుతుంది? ఇక్కడే కాదండి, ఇక్కడే ఒక దగ్గరే ప్రవచనం లేదు. యెషయా గ్రంథంలో ఉంది ప్రవచనాలు, జకర్యా గ్రంథంలో ఉన్నాయి ప్రవచనాలు, హోషేయ గ్రంథంలో ఉన్నాయి ప్రవచనాలు. ఇదిగో శిశువు పుట్టును, ఆయనకి ఆయన భుజం మీద రాజ్య భారం ఉండెను. అంటే అతను ఇశ్రాయేలు అందరినీ పరిపాలించింది. అంటే ఈ ప్రవచనాలన్నీ కూడా ఎవరి ద్వారా చెప్పబడుతున్నాయి అంటే మళ్ళా ఇదిగో మోషే ద్వారాను ప్రవక్త ద్వారాను చెప్పబడుతున్నాయి. మరి వీరు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే సుమారుగా క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల వరకు కూడా ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ చెప్పుకుంటూ వస్తారు. యిర్మీయా ప్రవక్త ఎప్పుడు చెప్తున్నారంటే క్రీస్తుపూర్వం 640 650 కాలాల్లో యిర్మీయా ప్రవక్త గారు చెప్తున్నారు ఈ ప్రవచనం. అయితే అలా 200 సంవత్సరాలు మరలా 100 సంవత్సరాల తర్వాత వీళ్ళని అషూరు చెరకు అప్పచెప్పడం, అలా చూస్తే మరలా వారు 70 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం, ఆ తర్వాత చీకటి కాలంగా ఒక 400 సంవత్సరాలు మరలా నిశ్శబ్ద కాలంగా ఉండి 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వస్తారు. ఇప్పుడు 400 సంవత్సరాల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల కోసం, అంటే యేసు రాజుగా వస్తాడు, యేసు మెస్సయ్యగా వస్తాడు, యేసు అంటే ఆయన ఆజ్ఞిస్తున్నాడు కదా. ఇక్కడ ఏంటి ఆజ్ఞ? ఇదిగో యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, రాబోయే దినాలలో. ఎప్పుడు ఆ రాబోయే దినాలు? యిర్మీయా గారికి చెప్పిన 100 సంవత్సరాలు లేదంటే 50 సంవత్సరాల్లోనా? కాదు, సుమారుగా 600 సంవత్సరాల తర్వాత జరిగే సంఘటన గురించి చెప్తున్నాడు. రాబోయే దినాలలో అంటే దావీదుకు నీతి చిగురు పుట్టెను. మరి ఈ మాటలన్నిటి కొరకు చాలామంది నిరీక్షణ కలిగి, అంటే ఈ మాటలు వారు హృదయాల్లో పట్టుకొని వారు ఏం చేస్తారంటే నిరీక్షణ కలిగి ఉన్నారట. ఏంటి దేవుడు మాతో వాగ్దానం చేశాడు? ఇదిగో రాబోయే దినాల్లో ఇదిగో దావీదు వంశంలో నుంచి ఒక నీతి చిగురును పుట్టిస్తానన్నారు. ఆయన ఇశ్రాయేలీలనే కాదు సమస్త మానవాళిని ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తానన్నాడు అని ఈ మాటలన్నీ కూడా వారు చదువుకుని ఇదిగో కొంతకాలానికి వీళ్ళు బబులోని చెరకు వెళ్ళిపోయారా? బబులోని చెరకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర గ్రంథం లేదు, దేవాలయం పడగొట్టేస్తారు. అంటే అప్పటి వరకు రాజు దగ్గర ఒక ప్రతి ఉండేది, మరొక ప్రతి ఎవరి దగ్గర ఉండేది? దేవాలయంలో ఉండేది.
వారు యాజక ధర్మం చొప్పున వారు ఏం చేశారు అంటే దేవాలయంలోనికి వచ్చి వారు ఏం చేసేవారు, బైబిల్ చదివేవారు. ఇప్పుడు మీ అందరి చేతులు బైబిల్ ఉన్నాయా? ఒకనాడు ఈ పరిస్థితి లేదండి. ఏమీ లేదు, అందరి చేతుల్లో బైబిల్ లేదు. అయితే ఒకటి దేవాలయంలో యాజకుడు, అంటే యాజకులు మాత్రమే దేవాలయంలో ప్రవేశించాలి. ప్రజలందరూ ప్రాంగణం బయటే ఉండాలి, లోపల ప్రవేశించడానికి లేదు. మరి మరొక ప్రతి ఎవరి దగ్గర ఉంటుందంటే ఆ రాజు దగ్గర ఉంటుంది. అంటే సౌలు దగ్గర, దావీదు దగ్గర, సొలొమోను ఎవరైతే రాజులుగా ఉన్నారో వారి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీరు బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత దేవాలయం పడగొట్టేశారు, కాల్ చేశారు, అక్కడున్న మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయారు, ఏమి లేవు కదా. అయితే వీరు మళ్ళీ రెండోసారి దేవాలయం నిర్మించుకున్న తర్వాత ఇదిగో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. చూడండి, వాళ్ళకి ఆ గ్రంథం దొరికిన తర్వాత వారు ఎలా చదువుతున్నారు, ఏడుస్తున్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. ఆరో వచనం చదువుతాండి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగ నిలువుచుండగా యెషూవా బాని షెరెబ్యామెను అక్కాబు షబ్బేతియు హోదియా మయాసయ కెలీటా అజర్యా యోజాబాదు హనాను పెలయలను. అంటే ఇవన్నీ మీరు కలిపి చదివేస్తున్నారు కానీ అవి ఒక్కొక్క పేర్లు. అజర్యా, యజాబాదు, హానాను, పెలయాలను, లేవీలను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఏం చెప్పారండి? ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును, అంటే దాని యొక్క భావాన్ని వారికి ఏం చెప్తున్నారట? తెలియజెప్పిరి. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించిరి. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము కూడా చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలను విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన, అంటే ఇప్పుడు జనులందరూ ఏంటి, వీళ్ళు మరలా చెరలో నుంచి వచ్చిన తర్వాత దేవాలయం రెండోసారి నిర్మించుకున్న తర్వాత వారికి గ్రంథము దొరికితే ఆ గ్రంథం ఎజ్రా, ఇప్పుడు వీళ్ళందరూ లేవీలు వీళ్ళందరూ వచ్చి, యాజకులందరూ వచ్చి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యొక్క తాత్పర్యం, దేవుని యొక్క మనస్సును వారికి చెప్పడమే కాకుండా అది చదివి వినిపించి ఏంటి దాని అర్థాన్ని చెప్పేసరికి వారి హృదయాలు ఎలా ఉన్నాయట? వారి హృదయాలు ఏమైపోతున్నాయండి? జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విని 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా ఏడ్చిరి. ప్రేమైన దేవుని వారలారా, చూడండి, అప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని మనస్సును వారికి చెబుతుంటే ప్రజల యొక్క స్పందన ఎలా ఉంటుందండి? ప్రజల యొక్క స్పందన ఏడుస్తున్నారట. అమ్మో, మేము ఎంత దౌర్భాగ్యము, మేము ఆయన చేసిన మేలులన్నీ మరిచిపోయాం కదా. చూడు, మా పితరుల్ని ఐగుప్తులో నుంచి ఎలా నడిపించాడు ఆయన, అనేక సూచక్రియలు చేశాడు. 40 ఏళ్ళు మా పితరులు ఏం చేయలేదు, ఏ పని చేయలేదు. తాగడానికి నీళ్ళు వచ్చి, తినడానికి ఆహారం వచ్చేది, మరి ఏ పని చేయలేదు కదా. దేవుడు ఎంత చక్కగా చూసుకున్నా సరే మా పితరులు కొంతమంది దేవునిపై తిరుగుబాటు చేశారా? కనుక ప్రేమని, అంటే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్న సమాజం ఏం చేస్తున్నారండి? ఎవరిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ వాదన వల్ల ఎవరు గెలుస్తారు? అసలు దేవుని మనసు అర్థమైంది ఏమని? అసలు నిజంగా కోత కోసేవారు పని విస్తారంగా ఉందట, కోత కోసేవారు తక్కువ. ఏంటి ఇంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళంతా చేసేవారు కదా, పని చేసేవారు కదా, దేవుని పని చేసేవారు కదా.
ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసేవారు కదా. ఏం చేస్తారు వీరి ద్వారా? ఏం జరుగుతుంది? దేవుని పని జరుగుతుందా? ఆయన కార్యాలు ఏమి నెరవేరుతున్నాయి? అసలు సరే ఆలోచించండి. ఈ మాటలు చెబితే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే స్పందించి యాడవ మొదలు పెట్టారు. ఇదిగో అప్పుడు చెబుతున్న ఈ మాటలు, మరలా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న మాటలు, ఇదిగో మా కొరకు మెస్సయ్య వస్తాడు, మా కొరకు ప్రభు వస్తాడు, మా కొరకు యూదా అంటే దావీదు గర్భవాసం నుండి ఆయన నీతి చిగురు పుట్టిస్తాడు దేవుడు అనేసి వీరందరూ ఎదురు చూస్తున్నారట. ఎదురు చూస్తున్నారా లేదా? మరి సుమారుగా రెండోసారి దేవాలయం నిర్మించిన తర్వాత అంటే 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలంగా ఉంటుందండి. మరి 400 సంవత్సరాలు ఏమి లేదంటే దేవుడు అప్పుడు చెప్పిన మాటలు వీరికి 400 సంవత్సరాలు ఆధారంగా ఉన్నాయి. ఎలాగంటే మనం చూడండి యోహాను సువార్త దానికంటే ముందు లూకా సువార్త 2వ అధ్యాయం 36 వచనం నుంచి చదువుదాం. అంటే మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నా అనే ఒక స్త్రీ ప్రవక్తి ఉండెను. అంటే అన్నా అనే ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలును సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో అంటే యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న ఆమె కూడా దేవాలయంలోకి ప్రవేశించి ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. 84 సంవత్సరాలు వృద్ధురాలండి. ఇప్పుడు 7 సంవత్సరాలే ఆ వివాహం దాంపత్యం గడిచింది. మిగిలిన కాలం అంతా కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతుంది. 84 సంవత్సరాలు కూడా ప్రభువు కొరకు ఎదురు చూస్తుందట. ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? యెరూషలేములో ఇశ్రాయేలీయుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండును. అంటే ఇప్పుడు 600 సంవత్సరాలు లేంటే ఒక 700 సంవత్సరాల ముందు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు, ఈ మాటలు వీరు నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభుల కొరకు, మెస్సయ్య కొరకు, ఇశ్రాయేలీయుల విమోచన కొరకు కనిపెడుతున్నారట. ఇప్పుడు ఇశ్రాయేల్ విమోచన వచ్చింది అనుకోండి, వారందరూ ఎక్కడికి వచ్చేస్తారు? ఇంకా ఏంటి ఆ విమోచన అంటే, ఇదిగో ధర్మశాస్త్రం నుంచి వారిని స్వాతంత్రులుగా చేయడం అండి, దేవుని రాజ్యంలోనికి వారిని చేర్చడం, పరలోక రాజ్యంలోనికి వారిని చేర్చడం. ఇదిగో ఇశ్రాయేల్ విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఇలాగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడైనా మనం చూసామంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుందండి. 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటుకు తన వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక అంటే ధూప సమయం ముందు ప్రజల సమూహం అంతా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? దేవాలయం బయట ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఇశ్రాయేల్ విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇంకా కొన్ని మాటలు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అంటే మెస్సయ్య గురించి మేమంతా ఎరుగుదుము. ఎందుకంటే ప్రవక్తల ద్వారా అనేక మాటల ద్వారా మా పితరుల ద్వారా మాతో మాట్లాడారు. ఆ మాటలే మాకు నిరీక్షణ.
ఏంటి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము మరొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ఇప్పుడు ఫిలిప్పు ఫస్ట్ ఆంధ్రయ్య వచ్చారు. ఆంధ్రయ్య తన సహోదరుని పిలుచుకున్నాడు. తన సహోదరులు కలిసి ఏం చేశారు, ఫిలిప్పును పట్టుకున్నారు. ఇప్పుడు ఫిలిప్పు గారు నతానయేలును కనుగొని ఏం చేస్తున్నారట, ఇదిగో నతానయేలు, మనము మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు అంటే ఎవరి గురించి చెప్పారంటే భవిష్యత్తు కాలంలో ఆ దినాలలో యూదా దావీదు వంశమందు ఒక నీతి చిగురు పుట్టెను. అంటే ఆ దినాలలో గారు చెప్పిన సాక్ష్యం ద్వారా చూడండి, వీళ్ళందరూ మనల్ని క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు వీరు చూస్తూ ఇది మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన కనుగొంటిమి. ఎవరిని కనుగొన్నారు వీళ్ళు? లేఖనాల్లో యేసుక్రీస్తు చెప్పిన ఆ వ్యక్తి వచ్చిన తర్వాత వీరందరూ కనుగొన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి కనుగొని ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత వీరు ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, ఇదిగో ఆయన ఎలా పరిపాలించాడు, నీతిగాను న్యాయంగాను కనికరంగాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇతని పరిపాలన నచ్చలేదని వారు ఎవరైనా ఉంటారా? పోనీ ఆయన రాజ్యం ఏంటి అసలు? ఈరోజు ఆయన రాజ్యం యొక్క ఉనికి అర్థం కాక, ఆయన రాజ్యం యొక్క పరిస్థితులు అర్థం కాక, ఇదిగో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఇదిగో మీలో నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చారట. మనలో ఉన్న నశించిపోతున్న ఆత్మలను వెతికి పట్టుకొని రక్షించడానికి వచ్చి ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీద శరీరధారిగా ఆయన నివసించి అంటే తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన శరీరధారే దినములలో అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని ఆకలికి ఉన్న దినాలు చూడండి. శిలువ మరణంలో మనం చూస్తాం ఆయన త్యాగం. అంటే ఇప్పుడు దేనికోసం అయ్యా అంటే, ఇదిగో దేవుని రాజ్యమును చూడు, నిన్ను గురించి బలియు అర్పణ నువ్వు కోరలేదు, కానీ నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఇదిగో ప్రభువా, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉంటిని. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు, లేఖనాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారండి. అలా వచ్చిన వారిని ఇన్నాళ్ళు అంటే ఇన్ని వందల సంవత్సరాలు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి వీరంతా ఇదిగో మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఏం చెప్తున్నారండి? ఫిలిప్పు ఏం చెప్తున్నాడు? నతనయేలు, మేము మెస్సయ్యను కనుగొంటిమి. అంటే ఇప్పుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? అసలు ఏం చెప్పారు? ఇదిగో మీరందరూ కూడా మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మీరు మారుమనసు పొంది నూతనమైనట్లుగా ఇదిగో మీ హృదయాలు సిద్ధపరచుకోండి. ఏంటి, మిమ్మల్ని సరిచేసుకోండి. మీ పాత జీవితాన్ని విడిచిపెట్టండి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి. ఇదిగో దేవుని రాజ్యంలో చేరండి. ఏంటి, ఆయన రాజ్యం కొరకు ఏం చేస్తున్నారట? ఆయన రాజ్యం కొరకు చూడండి. ఇప్పుడు వీళ్ళందరూ కనుగొన్నారు, ఎదురు చూశారు, యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్యం స్థాపించబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. స్థాపించారా? యేసు ప్రభుల ద్వారా శిలువ మరణం ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపించారు. ఇదిగో అక్కడ ప్రవచనాలు పుట్టకముందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు, కన్యకు గర్భవతి ధరించడము, మొదటగా మరియా దగ్గరికి రావడం, యేసోపు దగ్గరికి రావడం, ఆయన పుట్టడము. ఆయన పుట్టాడే లేదా? అక్కడ ఇర్మియా గ్రంథం మరి చదవండి ఒకసారి, ప్రవచనం అది ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఎంత? 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చును, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
రాబో దినాల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించుదును, అతడు రాజై పరిపాలన చేయును. చాలండి. ఇప్పుడు చూడండి, లోకసువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడి సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే ఆయనకిచ్చును, దావీదు సింహాసనానికి ఆయనకిచ్చును. మరి అలా ఇచ్చాడండి. ఆయన రాజుగా మనం చూసుకున్నాం. గతంలో గడిచిన వారాల్లో మనం దేవుని రాజ్యం ఎలా స్థాపించబడింది అనేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మనం మాట్లాడుకున్నాం. కనుక ఒకసారి మరలా ఆ రాజ్యం ఎలా స్థాపించబడింది అర్థం కాకపోతే ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇలా రాజ్యం స్థాపించబడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అపొస్తలుల కార్యాలయాలు 3వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఎవరైతే ఆ ప్రవక్త మాట విననివాడు, అంటే వినడో వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించితురో, అంటే సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించితురో వారందరూ ఆ దినమును గురించి ప్రకటించిరి. ఏ దినమును గురించి? శిలువ మరణం గురించి ప్రకటించిరి. సమూయేలు మొదలుకొని ఎందరైతే ప్రవక్తలు ప్రవచించారో వీరందరూ కూడా శిలువ మరణం గురించి ప్రకటించారు. ప్రకటించి ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతోనూ నీ సంతానం భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు ఏంటి? మనం ఇందాక 12వ అధ్యాయం చదువుకున్నాం కదా. 12వ అధ్యాయం 3 ఏంటి? భూలోకమందు ఉన్న, అంటే నీ యందు ఎవరైతే విశ్వసిస్తారో అబ్రహాము, భూలోకములో ఉన్న వాళ్ళందరినీ కూడా నిన్ను బట్టి ఆశీర్వదిస్తారు. అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? మరలా ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్రవచనం ఇక్కడ లేవనెత్తుతున్నాడు చూడండి, 25వ వచనం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశం అన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అంటే ఇప్పుడు వీరంతా ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా మాట. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో మనము దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాము. ఎవరైతే నీతిగా బ్రతుకుతారు, ఎవరైతే న్యాయంగా బ్రతుకుతారు, ఎవరైతే కనికరం కలిగి ఉంటారు, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. ఇదిగో ఈ ప్రకృతి ఎవరి వల్ల కలిగిందండి? దేవుని వలన కలిగినది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే దేవుడు కలిగించిన వాటన్నిటిని తింటూ, దేవుడు కలిగించిన వాటన్నిటిని అనుభవిస్తూ, ఈ ప్రకృతిని అనుభవిస్తూ మనం ఏం చేస్తున్నాం? దేవుని నుంచి దూరం అయిపోతున్నామండి. దేవుని నుంచి దూరం అయిపోతున్నాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. ఇదిగో ఇప్పుడు ఈ పితరుల ద్వారా చేసిన ప్రమాణం చూసిన, ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి. ఇదిగో యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఆయన రాజ్యంలోనికి చేరి, అంటే మొదట వారి లోక సంబంధులుగా ఉన్నారు, తర్వాత దేవుని రాజ్యంలోనికి చేరి ఇదిగో వారు ఏం చేస్తున్నారంట? ఎడతెగకుండా వారు దేవుని రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. దేవుని రాజ్యాన్ని ఎలా ఉన్నారండి? విస్తరించే పనిలో ఉన్నారు. దేవుని యొక్క ఆ పనిని ఎలా నెరవేరుస్తూ ఉన్నారంటే,
ఇదిగో భవిష్యత్ కాలంలో మీరందరూ క్రీస్తుని నమ్మడి, క్రీస్తుని నమ్ముకుంటే, ఆయనను విశ్వసిస్తే, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప దేవుడి దగ్గర చేరాలంటే ఎవరు లేరు. అంటే నువ్వు మంచి చేస్తే పరలోక రాజ్యం చేరుకుంటావు. ఇదిగో ఆ సత్యాన్ని సాక్ష్యం ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. ఇదిగో నూతన నిబంధనలు మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇదిగో వీరందరూ చెప్తున్న ప్రవచనాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు చనిపోయారు, తిరిగి లేచారు, సమాధి చేయబడ్డారు, సమాధి చేసి తిరిగి లేచారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. కనుక ప్రియులారా, మీరందరూ ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు లేఖనాల్లో అపోస్తులు చెప్తున్న బోధ ఏంటి? మీరందరూ కూడా దేవుని రాజ్యంలోనికి చేరండి, మీరు మారుమనసు పొందండి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, దేవుని రాజ్యంలో చేరండి అనేసి వీరందరూ ప్రవచిస్తున్నారట. అలా ప్రవచిస్తూ ఇదిగో ఎవరైతే మారుమనసు పొంది నూతనత్వం పొందుకుంటారో వారికే నిత్యజీవం, వారే దేవుని కుమారులు అనబడతారు. అబ్రహాము యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త చేస్తూ, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారే, మీరు అబ్రహాము సంతానం కాదు. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము జరిగించే క్రియలు మీరు జరిగించెదరు, కానీ మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి అపవాది. కనుక మనం దేవుని పిల్లలుగా ఉండాలో అపవాది పిల్లలుగా ఉండాలో మనం ఏం చేయాలి? మనం నిశ్చయించుకోవాలి. చూడండి, యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక ముగించుకుందాం. మూడో అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మన దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. దానికి ఛార్జింగ్ పెట్టమ్మా, దానికి ఛార్జింగ్ పెట్ట. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. ఏంటి, ఇప్పుడు మనం సంఘంలోకి చేర్చబడ్డాం అనుకో, లోకం ఏముంటుంది? మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, మనల్ని ఎరగదు. అంటే ఎరగదంటే మనల్ని గుర్తించదు. మనల్ని గుర్తించాలా? లోకం ఏమైనా మనల్ని గుర్తించాలా? మనం లోకం కోసం బ్రతుకుతున్నామా? లేదు. అయితే అక్కడ చెబుతూ, ఇదిగో ఈ లోకం మిమ్మల్ని ఎరగదు, యాలే అనగా అది ఆయననే ఎరగలేదు, మహిమా స్వరూపైన దేవుణ్ణి ఎరగలేదు. ఎరిగిందా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో మన జీవితాన్ని పోల్చుకోగలం అసలు? ఆయన జీవితం మన జీవితం ఏమైనా సరితూగుతుందా? ఏంటి, అలాంటి ప్రభువునే ఈ లోకం ఎరగలేదట. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలము అని అంటే మందిరంలోకి చేర్చబడిన వారందరూ దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలంటే ఎవరైతే తమ ఆజ్ఞను పాటిస్తారో, ఎవరైతే దేవుని అంటే దేవుని అడుగుజాడలో నడుస్తారో, దేవుని చిత్తం చొప్పున బ్రతుకుతారు, వారు కుటుంబాలు కట్టుకుంటారు, సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడదురు. అంటే బాప్తీస్ని తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే మన గురించి, అంటే నేటి క్రైస్తవుల గురించి, నేటి క్రైస్తవుల యొక్క విశ్వాసము దేని మీద కలిగి ఉండాలంటే, అంటే నేటి క్రైస్తవుల యొక్క నిరీక్షణ దేని మీద కలిగి ఉండాలంటే, యోహాను గారు అంటున్నారు, ఇదిగో మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడిన మీరు, అంటే సంఘంలో చేర్చబడిన మీరు, ఇదిగో ఏ విధంగా పిలువబడతారంటే దేవుని కుమారులు అనబడుదురు. అయితే మనము ఇంకను ఏమవుదుమో, యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళా రెండవ రాకడ వచ్చిన తర్వాత మనం ఏమవుదుమో మనకు తెలియదు. అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు అనేసి లేఖనం చెబుతుంది. ప్రత్యక్షపరచబడింది అని చెప్పింది అనుకో, వాడు
దుష్టుడి సంబంధి. ఏంటి పరలోక రాజ్యం ఇలాగే ఉంటుందని ఎవడని చెప్పాడు అనుకోండి, ఆవాడు దుష్టుడి సంబంధం. అంటే మనం చెప్పొచ్చు ఏంటంటే ఆయన నీతి రాజ్యం, న్యాయం గల రాజ్యం, సంఘములో ఇవన్నీ ఉంటాయి. అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది తప్ప ఇదే అని చెప్పడానికి లేదు. ఏంటి ఇదిగో మనం ఇంకను ఇట్లుండగా మనం ఇంకను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూదుము కనుక ఆయన పోలి యుందుని ఎరుగుదము. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేయుదుము అని ఆది కాండంలో మొదటి 26వ వచనం చూస్తాం కదా. ఇప్పుడు మరి ఆయన ఎలా చూస్తాం? అసలు ఎలా చూడగలం? ఆయన ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు తప్ప ఆయన ఒరిజినల్ రూపం కాదు కదా. వాక్యము శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చింది. మనం కూడా శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద ఉన్నాం. కానీ మన ఒరిజినాలిటీ అనేది మనకు తెలియదే. తెలుసా మనకి? మనం ఎలా ఉంటామో తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం. తండ్రి దగ్గర ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడి యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండెను. అంటే దేవుడుగా ఉన్న యేసుని మనం ఎప్పుడు చూస్తాము? ఆయన ఉన్నట్టుగానే ఆయన మరలా రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మనము చూస్తాము. అయితే మనము ఏమవుదుము? మనకు దేవుడు ఏమిస్తాడు? దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు? పరలోకంలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎలా ఉండాలి? అవమానం పొందుకోవాలంటే ఎలా ఉండాలట? ఆయన యందు 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనినా, అంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తనను పవిత్రనగా చేసుకొనును. అంటే ఏంటి? ఈ నిరీక్షణ క్రైస్తవులకు అవసరం అండి. బయట ఉన్న గడిబిడిలు మనకు అవసరం లేదు. మనకేంటి? మన నిరీక్షణ ఏంటి? ఇదిగో మన ప్రభు మన కొరకు సిలువ మీద చనిపోయారు. ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన మరలా వస్తాను, ఇదిగో మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, ఇదిగో నేను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళతాను అన్న మాట మనకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదిగో ఆయన వచ్చినప్పుడు మనల్ని అక్కడ ఏం జరుగుతుందో, ఏమై ఉంటుందో, అది ఇంకను ఎలాంటి మహిమలు ఉంటాయో మనం ఇంకను చూడలేదు. అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. దాని గురించి పూర్తి డీటెయిల్గా చెప్పబడలేదు. కనుక ఎవరైతే సంఘంలో చేర్చబడతారో, ఎవరైతే దేవుని పిల్లలు అనబడతారో, దేవుడు వారిని అనుకరిస్తున్నట్టుగా, వారిని నిత్యరాజ్యంలో చేర్చుకుంటానన్నట్టుగా, ఇదిగో మనం ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు. చూడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తను పవిత్రగా చేసుకొనును. ఇంతకీ యేసుక్రీస్తు వారు పవిత్రుడిగా ఉన్నారా? పరిశుద్ధుడా? అపవిత్రుడా? పరిశుద్ధుడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే ఎచ్చైన వాడును. అంటే చూడండి, పరిశుద్ధుడు, పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏంటి ఇక్కడ చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తే ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా సదాకాలము దేవునితో ఉండడానికి ఆయన మనల్ని తీసుకొని పోతాడు. కనుక ఈ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. గలిబిలిలు ఉండకూడదండి. దేవుని పిల్లలు అనబడాలంటే మనం ఎవరి దగ్గర మెప్పు పొందాలి? లోకంలో మెప్పు పొందాలా? లేదంటే బోధకుల దగ్గర మెప్పు పొందాలా? ఎవరి దగ్గర మనం మెప్పు పొందాలి? దేవునికి నచ్చేటట్టుగా మనం ఉండాలి. దేవుని ఆలోచనలు నడిచేటట్టుగా మనం ఉండాలి. దేవుడు మనకి ఇస్తానంటుంది ఏంటి? ఆయన మనం అడగకుండానే ఈ భూమిని ఇచ్చాడు. అడిగితే ఇచ్చాడు. ఇది
అండి ఎప్పుడు అన్నయ్య గారు చెప్తూ ఉంటారు, అంటే అడగకుండానే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి, సముద్రం, ఈ ఆకాశం, నక్షత్రాలు ఏంటి, మంచి మంచి ప్లేసులు చూడు, ప్రపంచాలు వింతలు, 7 వింతలు 6 వింతలు వింతలు అని చెబుతున్నారా లేదా? మనం ఇది చూసి చాలా బాగుంది అనుకుంటున్నాం. ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడతారా? ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడతారా? అడగకుండానే దేవుడు ఈ లోకాన్ని ఇచ్చినప్పుడు నీకు చెప్పి ఇస్తానన్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఇంతకు మించి ఉంటుందని చెప్తున్నాడండి. ఆ రాజ్యం, ఈ భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం అయితే ఆయన మనం ఊహించలేమండి. అలాంటిది ఆయన ఉండే లోకంలో ఆయనతో పాటు మనల్ని సమానులుగా చేస్తానంటే, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో హక్కును కల్పిస్తానంటే ఎందుకు మనం పోగొట్టుకుంటున్నాం? అసలు అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఇదిగో అబ్రహాం దగ్గర నుంచి నిరీక్షణ కలిగి ఉన్నారు ఇశ్రాయేలీయులు అందరూ. వారి నిరీక్షణ బట్టి వారందరినీ కనాను దేశానికి నడిపించాడు దేవుడు. అలాగే ఇక్కడి నుంచి మరలా నిరీక్షణ కలిగి ఉన్నారు. వీరి నిరీక్షణ పెట్టి మెస్సయ కొరకు ఎలాగైతే ఎదురు చూస్తున్నారు, వారి నిరీక్షణ పెట్టి మెస్సయను వారి కొరకు పంపించాడు. మరలా ఈ నిరీక్షణ బట్టి మనం ఏ నిరీక్షణ బట్టి యేసుక్రీస్తు ప్రభులో మరలా మన కొరకు వస్తారని నిరీక్షణ కలిగి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అలా నిరీక్షిస్తే సరిపోదు. ఆ నిరీక్షణలో మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ప్రభు వచ్చేసరికి మనం ఆయన ఎదుట ప్రత్యక్షపరచుకోవాలి. ఆయన ఉన్నట్టుగా, ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా ఉండాలి. కనుక ప్రియమైన దాని వాళ్ళారా, ఇదిగో దేవుని యొక్క లేఖలను ప్రతిరోజు మనం చదువుకోవాలి. దేవుని దగ్గర మన జీవితాన్ని ప్రతిరోజు మనం సమర్పించుకోవాలి. దేవుని యొక్క అడుగుజాడలను నడవడానికి మనం ప్రయత్నించాలి. కనుక మీరందరూ ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం మన మీద పడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇదిగో నిత్యము ఆయన సన్నిధిలో గడపాలని కోరుకుంటూ, దేవుడు చేసే మేలు దేనిని ఈరోజు ఈ క్షణము అనేక మంది మరణించి ఉంటారు. ఈ క్షణం ఆ మరణించే వారి జాబితాలో మనం లేము అంటే దేవుని చిత్తం మన పట్ల ఏం చేయబోతున్నారు అనేసి మనం అందరూ నిరీక్షణ కలిగి, ప్రభు మన కొరకు వస్తాడని కొన్ని వేల సంవత్సరాలు గడిచిన వాళ్ళందరూ ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉన్నారో అలాంటి నిరీక్షణ మనం అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవము గల రాజా, నీ కొందరాలు. ఆకాశ మహాకాశాలను, భూమి, సముద్రం, దానిలో సమస్తాన్ని సృజించిన మా కన్న తండ్రి, నీ కొందనాలయ్యా. ఇదిగో నీ కుమారుని ద్వారా నీ రాజ్య నివాసులుగా చేర్చిన మమ్మల్ని అందరినీ, ఇదిగో నీ సన్నిధానం నుంచి నైనా వేరైపోకుండా తండ్రి, దుష్టుడి ప్రభావం మా పట్ల పడకుండా తండ్రి, ప్రస్తుతం ఉన్న నాయన ఈ గలిబిలి పరిస్థితిలో తండ్రి మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా, ఇదిగో మీ యందు నిరీక్షణ కలిగి నీ కుమారుని ద్వారా ఈ రాజ్యంలో చేసిన మమ్మలుడు మరలా నీ కుమారుని భూమి మీదకు పంపించి మీరుండే లోకానికి యుగయుగాలు మీతో జీవించడానికి తండ్రి నీ కుమారుని పంపిస్తారని మేము విశ్వసిస్తూ, ఆయన రాక కొరకు మేము ఎదురు చూస్తూ, ఇదిగో మమ్మల్ని పరిశుద్ధులను పరుచుకుంటూ నిత్యము మీ మాటలు చొప్పున బ్రతికే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇస్తారని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా, అనేక మాటల ద్వారా నిరీక్షణ కలిగి ఉండాలని, అనేక మాటల ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు మా హృదయాలు భద్రపరుచుకుని వాటి రీతిగా బ్రతికే భాగ్యాన్ని ధన్యతను మాకు చేస్తారు. జరగబోయే కార్యక్రమం మీరు తోడుగా నడిపిస్తారని నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడివేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.